చంద్రముఖి ఏంటి మంజరి అన్యాయం? ఈ ఊళ్ళో ఎవరిష్టంతో వాళ్ళు బతకడం కష్టంగా ఉన్నట్టుందే. అరే, మేము నీ బంధువులం అని చెప్పినా వినకుండా వెళ్ళిపోమ్మని వార్నింగ్ ఇచ్చాడేంటి? ఏంటి జలజ ఇది? ఇది ఊరా లేక జైలా? మనం వెళ్ళకపోతే ఏం చేస్తాడో చూద్దాం. నా మాట వినండి, సాంబా గురించి మీకు తెలీదు. శంకర్ సూర్య అనుమతి లేనిదే అతను ఏ నిర్ణయం తీసుకోడు. ఇప్పుడు ఇది కూడా శంకరే చెప్పుంటాడు. అతనికి మీ మీద ఏదో అనుమానం వచ్చినట్టుంది. అందుకే వెళ్ళిపోమని సాంబాతో హెచ్చరించాడు. అనుమానం అతనికి కాదు మంజరి, ఇప్పుడు నాకొస్తోంది. అతను మమ్మల్ని వెళ్ళగొట్టాలని చూస్తున్నాడు అంటే అతనే కార్తీకేమో అని అనిపిస్తోంది. ఇప్పుడు అవన్నీ అనవసరం. శంకర్ మాట అంటే మాటే. మీరు వెళ్ళకపోతే నన్ను కూడా ఈ ఊళ్ళోంచి వెళ్ళగొట్టేస్తాడు. దయచేసి ఆ పరిస్థితి నాకు కల్పించుకోండి. అంత మాట అనుకు మంజరి. నువ్వు తప్ప మాకు ఈ ఊర్లో సాయం చేసేవారు లేరు. ప్లీజ్ మంజరి, ఇంత చేసి ఫలితం లేకుండా పోతుంది. అతను సాంబాతో మమ్మల్ని బెదిరించాలని చూశాడంటే ఎక్కడో ఏదో జరుగుతుంది. అవును మంజరి, ఒక్కసారి ఆలోచించు. అతను శంకర్ సూర్యనే అనుకుందాం. కానీ నువ్వు చెప్పిందాన్ని బట్టి జలజ హెల్ప్ కోసం వెళ్ళినప్పుడు అతని క్యారెక్టర్ ప్రకారం జలజకి అతను సాయం చెయ్యాలి గాని ఎందుకు వెళ్ళగొట్టాలని చూస్తున్నాడు? అతని క్యారెక్టర్ ప్రకారం జలజ కష్టం అతను తీర్చాల్సిందేగా. ఆ అనుమానం నాకు ఉంది. కానీ అది నిజం కాకపోతే నా ప్రాణానికే ప్రమాదం. అతను వద్దన్న తర్వాత కూడా నేను మీకు ఆశ్రయం ఇచ్చానని తెలిస్తే నీకేమైనా ఉందా? అందుకే మీరు నా ఇల్లు వదిలి వెళ్ళక తప్పదు. ప్లీజ్ మంజరి, నాకు కొంచెం కోఆపరేట్ చేయి. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయి. నిన్నే నమ్ముకునున్నాము. ప్లీజ్ మంజరి. నా వల్ల కాదు జలజ. ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు కానీ శంకర్ సూర్యతో విషయం అంటే అది కుదరని పని. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇదేంటమ్మా ఇక్కడే ఆపావు? ఊళ్ళోకి మీరొక్కరే వెళ్తున్నారు అంకుల్. ఒకవేళ సాంబగాడో వాడి మనుషులు నన్ను చూశారంటే చాలా ప్రమాదం అంకుల్. అదీ కాక నేనెలాగో ఆ ఇంటికి రాలేను కాబట్టి నేనిక్కడే వెయిట్ చేస్తాను. మీరు వెళ్ళి విషయమేంటో కనుక్కుండండి. సరే మెనక. అంకుల్, ఇంకో విషయం, మీరు ఈ చుట్టుపక్కల ఊళ్ళోకి సంబంధించిన వ్యక్తిననే చెప్పండి. హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్తే వాళ్ళకి మీ మీద కూడా డౌట్ వస్తుంది. ఏదో సమస్య ఉందని చెప్పి శంకర్ సూర్యని కలవడానికి వచ్చానని చెప్పండి. అలా చేస్తేనే మీరు అతన్ని కలవగలరు. అలాగేనమ్మా. అంకుల్, జాగ్రత్త. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయండి. సరేనా? ఇప్పుడు తెలిసిపోతుంది కార్తీక్ శంకర్ సూర్య ఇద్దరా లేక ఒక్కరా. ఒకవేళ వాళ్ళిద్దరూ వేరైతే కార్తీక్కి ఊరికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి. కార్తీక్కి శంకర్ సూర్యకి కూడా ఏదైనా సంబంధం ఉందేమో తెలుసుకోవాలి. అన్ని అనుమానాలు ఈ రోజుతో తేలిపోతాయి. మంజరి, మంజరి.
వాళ్ళని పంపించావా లేదో తెలుసుకుందామని. అదేంటి సాంబా అలా అంటావు? నువ్వంతా చెప్పిన తర్వాత కూడా వాళ్ళని ఇంట్లో ఎలా ఉంచుకుంటాను? పంపించేశాను. రాత్రే వాళ్ళు వెళ్ళిపోయారు. మంచి పని చేశావు. లేదంటే నీకే మంచిది కాదు. ఇంకెప్పుడు వాళ్ళని ఊర్లో అడుగుపెట్టి నీకు వస్తా. సాంబా, నువ్వు చెప్పినట్టే వాళ్ళని పంపించేశాను కదా, ఇప్పుడైనా కారణం చెప్పకూడదా? అంటే వాళ్ళకేదో కష్టం వచ్చిందంటే శంకర్కి చెప్పి సహాయం అడుగుదామని అనుకున్నాను. కానీ ఎందుకు వాళ్ళని... చూడు, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కారణం చెప్పనని. అనవసరమైన విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నించు. ఇందాకే వాడు మా ఇంటికి వచ్చి మీరున్నారా లేక వెళ్ళిపోయారా అని కనుక్కొని వెళ్ళాడు. వెళ్ళిపోయారని చెప్పాను, కంగారు పడకండి. చూడండి, ఇక్కడ మీరున్నారని కానీ నేనే మిమ్మల్ని దాచానని కానీ ఆ సాంబాకి తెలిసిందంటే ఆ మరుక్షణమే నా శవం ఈ ఊరి చెరువులో తేలుతుంది. ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టడానికి వీల్లేదు. మీకేం కావాలన్నా ఫోన్ చేసి నన్ను అడగండి, నేను చూసుకుంటాను. ఆ నారాయణ విషయం తేల్చేంత వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు. వాణ్ణి కూడా మీరు ఫోన్లోనే తప్ప నేరుగా కలిసే ప్రయత్నం చెయ్యొద్దు. మరీ అంత అవసరం అయితే వేషం మార్చుకొని వెళ్లే ప్రయత్నం చేయండి. అంతేకాని మీరు ఈ ఊళ్ళోనే ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. థ్యాంక్స్ మంజరి, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నా కూతురి కోసం నువ్వు రిస్క్ తీసుకుంటున్నందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మంజరి. అవును మంజరి, నువ్వు లేకుంటే మా పరిస్థితి ఏమయ్యేదో. రియలీ థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ నాకేవీ వద్దు గాని నా పేరు బయట పెట్టకుండా మీరిక్కడి నుంచి బయటపడండి. నాకదే 10,000. హలో హలో మంజరి, నేను విరాట్ని. ఏంటి విరాట్ బాబు, నాకు ఫోన్ చేసా? అంత అవసరం ఏమొచ్చింది? ఏంటి అదోలా మాట్లాడుతున్నావు? మనిషికి అవసరం రాదా ఏంటి? రాదని నేను అనట్లేదే, కానీ నాతో అంత అవసరం ఏంటా అని. అన్నయ్య ఊళ్ళో ఉన్నాడా లేదా అన్న విషయం కనుక్కుని చెప్పాలి. అది ఎవరికి అనుమానం రాకుండా. నేను మీ అన్నయ్య ఊళ్ళో ఉన్నాడో లేదో అని కనుక్కొని చెప్పాలా? ఆశ్చర్యంగా ఉందే. ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా. ఓ, అర్థమైంది. నీకు నీ కుటుంబానికి మాటలు లేవుగా. నిన్ను ఇంట్లోంచి తరిమేశారని విన్నానులే. ఇక ఫోన్ చేస్తే మాత్రం ఎవరు మాట్లాడతారులే పాపం. వెట్టకారం చాలు గాని విషయానికి రా. నేను చెప్పిన పని చేస్తావా? సరే సరే చేస్తానులే. ఓకే, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను. విరాట్ బాబు, శంకర్ సూర్య తమ్ముడు. మొన్ననే అతన్ని రాయుడు ఇంట్లోంచి గెంటేశాడు. ఎక్కడుంటున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదు కానీ వాళ్ళనే ఊర్లో ఉన్నాడో లేదో అని తెలుసుకొని చెప్పమంటున్నాడు.
పాపం ఏం అవసరం వచ్చిందో ఏమో మరి. అతనెందుకు అలా అడుగుతున్నాడు? కొంపదీసి అతనికి కూడా శంకర్ సూర్య కార్తిక్ ఇద్దరా ఒకరాన్న డౌట్ వచ్చుంటుందా? ఏమో వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆ కార్తిక్ కూడా ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు కదా. అతన్ని చూసే ఫోన్ చేస్తున్నాడేమో. అయితే ఓ పంచి వెంటనే అతను చెప్పిన పనిలో ఉండు. మనకు కూడా కన్ఫర్మ్ అయిపోతుంది కదా. సరే నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త. ఓహో, వీళ్ళు భారతదేశంలో ఉన్న జనాలంతా భోజనానికి పిలిచినట్టున్నారు. కానీ ఒరే నారాయణ, నీ ఇంట వంట లేని ఇంటి పని నీకు తగులుకుందేట్రా? ఏ ముహూర్తాన ఆ మంజిరి మొహం చూసి మోసపోయావు గాని నీ జీవితం సంకరాకపోయిందిరా. లేకపోతే ఎట్టా ఉండేవాడుగా. చంటిగాడు, రౌడీలు, డబ్బులు పంచడం, బిర్యానీ ప్యాకెట్లు, సుమోలు, ఎంత వైభవం రానిది. ఆ సాంబాగాడు చెట్టు కట్టేసుకుంటే ఓ పర్పస్ ఏంటిందిరా. కానీ ఈ అంట్లు తోవడం ఏంటి, బట్టలు ఏంటి, ఉల్లిపాయలు పోయడం ఏంట్రా? శంకర సూర్యాన్ని చూస్తేనేమో సింహాన్ని చూసినంత భయం వేస్తుంది. సింహాన్ని బోర్లో ఉన్నప్పుడు చూస్తే నాకు కారిపోతుంది. రింగులు రెడీ ఏకంగా బోర్లోకి తోసేసింది. ఇప్పుడు ఎట్టా బయటపడాలో అర్థమై సావట్లేదు. సాంబా, ఇతను మన ఇంట్లో ఉంటే మనకే కదా ప్రమాదం. ఇతన్ని ఈ ఊర్లోకి తీసుకొచ్చి కట్టిపడేసింది మనమే అని మీ అన్నకి తెలిస్తే విషయం మొత్తం బయటపడుతుంది. మనల్ని ఆయన తప్పుగా అర్థం చేసుకుంటారేమో. నువ్వేం ఫికర్ చేయకుదునా. నేనిచ్చిన దమ్కికి భయపడే వాడు ఎప్పటికీ నిజం చెప్పడు. పైగా వాడు ఇక్కడుంటేనే మంచిది. ఆ రోజు అన్న మీద దాడి చేసిన వాళ్ళు మళ్ళీ ఏ హాని తలపెట్టకూడదంటే వీడు మన చేతుల్లోనే ఉండాలి. పాపం తెలుసో తెలియకో నేల మీద నుంచి అడుగు తీసి నిప్పులో పెట్టిండు. అంత సులభంగా బయటపడ్డా. వీళ్ళు ఇంట్లోనే టార్చర్ చేయండి. మీ ఊళ్ళో ఉన్న ఉల్లిపాయలన్నీ తీసుకొచ్చి నా ముందల పోసి కొయ్యమంటే అంత ఈజీగా ఎందుకు వద్దమ్మా? నాకు తెలిసి ఇంకా కనీసం 24 రోజులన్నా పట్టుద్దమ్మా. సర్లే, అవి అక్కడ పెట్టి ఈ బట్టలు ఉతుకు. ఏంటి, నేను బట్టలు ఉతకాలా? ఉతకను పెద్దయ్యా. వద్దమ్మా, బట్టలు ఉతకాలంతే కదా. ఉతికేస్తా. ఓ పని చేయమ్మా, ఈ బట్టలతో పాటు నా పని ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అదే మన సుబ్బయ్య, మన రాముడు, ఆ తర్వాత వెంకటమ్మ, వాళ్ళందరూ బట్టలు తీసుకుని వచ్చేసాయి. హోల్సేల్ గా ఉతికి పడేస్తారా అంతే. సరే, అలాగే తీసుకొస్తాను. వెరీ గుడ్. బాబు, ముందు బూజు దులుపమన్నారు, తర్వాత అంటు తోమన్నారు, తీరుబడిగా వంట పని చేయమన్నారు, ఇప్పుడేమో బట్టలు ఉతకమంటున్నారు. ఇక్కడ
ఈ ఇంట్లో చిన్నపిల్లలు లేరు కూడా కలగమనేవాడు. ఏం చేస్తాం, అదృష్టంరా నారాయణ. ఎప్పుడో చేసుకున్న పాపం కానీ పిల్లిగడ్డోడేంటి ఇక్కడికి వచ్చాడు? అయినా వరుసగా అందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారేంటి? అయినా వీడికి ఇక్కడే ఉంటాడా? వీడేంటి ఇక్కడున్నాడు? ఏం నారాయణ, నువ్వేంటి ఇక్కడ? ఎవరండి మీరు? నేను నారాయణ, డిఆర్ని. డిఆర్ అంటే డాక్టర్ గారా? నేను నారాయణ, డైమండ్ రాజుని. ఓహో, నేను ఆటిని రాణినండి. అయితే ఏంటి, 2 ముక్కలతో బ్యాగ్ ఆడుకోవడం కష్టంగానే మొత్తం కట్టబట్టరండి, ఆడుకుందాం. డైమండ్ రాజు అంట. ఎవరై నువ్వు? ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఏమండి డైమండ్ రాజు గారు, దయచేసి నేను మీకు తెలుసునన్న విషయం ఇక్కడ ఎవ్వరికీ తెలియనికండే. అలాగే మీరు నాకు తెలుసునన్న విషయం నేను ఎవ్వరికీ చెప్పను. ఏమండి, ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకుని వెళ్ళిపోండి ప్లీజ్. ఇంతకు మించి నేను మీకేం చెప్పను. నారాయణ, రే నారాయణ, ఎవరితోరా మాట్లాడుతున్నావు? ఈయన ఎవరో నాకు తెలియదు పెద్దయ్య, మిమ్మల్ని కలవడానికి వచ్చినట్టున్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఎవరయ్యా నువ్వు? మాది పక్క ఊరండి. ఒకసారి శంకర్ గారిని కలుద్దామని వచ్చాను. ఈడు శంకరన్నను కలవటానికి వచ్చాడా? శంకరన్నతో ఏం పనబ్బా? శంకరబాబు ఊర్లో లేడయ్యా, పొరుగురికి వెళ్ళాడు. అలాగా, ఎప్పుడొస్తారు? వాడు ఒకసారి బయటికి వెళ్ళాడంటే ఎప్పుడొస్తాడో చెప్పడం కష్టం. ఇంతకీ నీ పనేమిటి? అది శంకర్ గారితోటే చెప్పాలండి. అలాగా, వాడు వచ్చేసరికి రాత్రి అవుతుంది. రేపు ఉదయం రా. అలాగేనండి. మంచిది, వస్తానండి. ఇదేంటి, భారతంలో క్యారెక్టర్లు రామాయణంలోకి వచ్చినట్టు సంబంధం లేని క్యారెక్టర్లు లోపలికి వచ్చేసినాయి ఏంటబ్బా? రేయ్, నువ్వు బట్టలెత్తకుండా ఏమిట్రా వచ్చేవాళ్ళని పోయేవాళ్ళు నా చూపు? నారాయణ, పనిగానేవరా? అలాగేనండి. ఈ ఇంట్లో ఉన్న దుమ్ము దులిపి దులిపి ఆస్తా వచ్చేటట్టుంది. వచ్చేసిందిరా, మళ్ళీ వచ్చేసింది. ఈసారి ఇంకెక్కడ ఇరికించడానికో. ఈ వయ్యారాలు చూసే నేను ఇక్కడ ఇరుక్కుపోయింది. మళ్ళీ ఇప్పుడేం చేయడానికి వచ్చావు తల్లే? ఆ యశోదరు నేను సత్యానో బతికానో చూసి రమ్మని పంపించిందా? ఏంటి నారాయణ కోపడుతున్నావు? చేతి అబ్బా, అంత చిరాకెందుకు? వాళ్ళు చెప్తేనే కదా నేను చేశాను. అవును, నువ్వు చెప్పింది నేను చేశాను. అందుకే ఇక్కడ అడ్డమైన చాకరీలు, అదే దులపడాలు కడగటాలు అన్ని చేసేస్తా. ఏంటి ఏంటి నారాయణ, తిరుగు చూడు నారాయణ, చూడమంటుంటే. అయ్యో ఇగో మంచిది. దయచేసి ఏ చూసుకుని వెళ్ళు, నీకు దండం పెడతాను ప్లీజ్. నన్ను ఆల్రెడీ రక్తం కారుతుంది ఇక్కడ. అది కాదు. ఏమిటి మంజరి ఇలా వచ్చావు? అదే పెద్దయ్యా, శంకర్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. అలాగా, శంకరబాబు ఇంట్లో లేడు, పని మీద బయటికి వెళ్ళాడు. అలాగా, సరే పెద్దయ్యా, నేను మళ్ళీ వస్తాను. అలాగే. నారాయణ, ఎలా ఉన్నాయి పనులు? బ్రహ్మాండంగా ఉన్నాయండి. భోజనం చేసావా? అబ్బా, బాగా చూసుకుంటున్నారా? బుద్ధిగా ఉండు.
ఏంటిది ప్రతి ఒక్కళ్ళు రావడం శంకర్ సూర్య గురించి అడగడం వెళ్ళిపోవడం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరిగినా మనకి ప్రమాదం లేకుండా చూసుకోవాలి. చెప్పు మంజరి. మీ అన్నయ్య ఊర్లో లేడు విరాట్. నిజమేనా? నువ్వు కరెక్ట్గా కనుక్కున్నావా? ఇప్పుడే మీ ఇంటి నుంచి బయటకు వచ్చాను. పెద్దయ్య గారు చెప్పారు శంకర్ ఏదో పక్కూరికి వెళ్ళారని. అవును, ఎందుకలా అడుగుతున్నావు విరాట్? మీ అన్నయ్య ఊర్లో ఉన్నాడో లేడో అనే డౌట్ నీకెందుకు వచ్చింది? అసలు నువ్వెక్కడున్నావు? థ్యాంక్స్ మంజరి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఇదేంటి విషయం చెప్పకుండానే ఫోన్ కట్ చేశాడు? ప్లేస్ నిర్ణయించమన్నావు కదా, నిర్ణయించానత్తా. వాణ్ణి ఇక్కడికే తీసుకొచ్చి చంపుదాం. అన్నయ్య ఇక్కడికి ఎలా వస్తాడు అజయ్? ఇంపాసిబుల్. అయినా అన్నయ్య గురించి నీకు తెలియదు. 100 మందికైనా సమాధానం చెప్పగలడు. నీకు మా అత్త గురించి తెలియదు. తను తలుచుకుంటే ఏమైనా చేయగలదు. ఆల్రెడీ ఏదో ప్లాన్లో ఉండే ఉంటుంది. అత్త, ఏం ఆలోచిస్తున్నావు? బలవంతుణ్ణి చంపాలంటే ముందు వాణ్ణి బలహీనుణ్ణి చెయ్యాలా? అంటే ముందాణ్ణి మానసికంగా దెబ్బ కొట్టాలా? మీ అన్నకి ఫోన్ చేయరా. నేను చేయాలా? చేసేది నువ్వే, కానీ మాట్లాడేది వీడు. మాట్లాడతారనా చెప్తా. నువ్వు ఫోన్ ఎత్తగానే నీ తమ్ముణ్ణి చంపేస్తున్నా, దమ్ముంటే వచ్చి కాపాడుకో అని చెప్పరా. వాడు ఖచ్చితంగా వస్తాడు. వాడు శంకర్ సూర్య అయినా ఆ కార్తీక్ అయినా. ఫోన్ కొట్టు విరాట్. ఏంటి విరాట్ ఫోన్ చేస్తున్నాడు? రింగ్ అవుతోంది.
విరాట్ కాదు, నర్సింగ్, గట్కేసర్ నర్సింగ్. ఎవరు నువ్వు? నీ తమ్ముడు చావుని 14 ఓళ్ళకి పెద్ద తోపు అని విన్నాను. నీకు దమ్ముంటే నీ తమ్ముణ్ణి వచ్చి కాపాడుకో. నీకు గంట టైం ఇస్తున్నా. గంట పైన 1 నిమిషం ఆలస్యమైనా నీ తమ్ముడి శవాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవడరా నువ్వు? నీకు నా తమ్ముడికి ఏంటి సంబంధం? వాడిని ఎందుకు చంపాలనుకుంటున్నావు? అవన్నీ ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. తొందరగా బయలుదేరరా. నేను అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నావేమో. కావాలంటే నీ తమ్ముడితో మాట్లాడుకో. విరాట్, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నన్ను కాపాడన్నయ్య. అన్నయ్య ప్లీజ్. విరాట్ ఎక్కడున్నావు? నీకేం కాదు, నేను వెంటనే వస్తున్నా. అర్థమైందిగా. గట్కేసర్ రైల్వే ట్రాక్ దాటిన తర్వాత అక్కడి నుంచి 2 కిలోమీటర్లు వస్తే అక్కడ రైట్ సైడ్ ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది. అక్కడికి వచ్చాయి. నేను చెప్పిన టైంకి వస్తే నీ తమ్ముడు ప్రాణాలతో ఉంటాడు, లేదంటే చస్తాడు. సభాష్ విరాట్, నువ్వు నాకు నచ్చినావు. ఇప్పుడు చూడు, నిన్ను ఇంట్లో నుంచి గెంటేసిన మీ అన్నని నేను ఈ లోకం నుంచే పంపేస్తాను. ఒకవేళ వచ్చేది కార్తీక్ అయితే? కార్తీక్ అయితే మన శత్రువు చేస్తాడు. అదే శంకర్ సూర్య అయితే విరాట్ శత్రువు చేస్తాడు. సూపర్ అత్త. విరాట్ చెప్పానా, మొత్తం ప్లాన్ చేస్తే ఈ రేంజ్ లో ఉంటుంది. శంకర్ సూర్య సిటీ వైపు వెళ్తున్నాడు. కార్తీక్ కదా వెళ్లాల్సింది. ఇతను కార్తీక్ ఇంటికే వెళ్తున్నాడా? ఒకవేళ ఇతను కార్తీక్ ఇంటికే వెళ్తే శంకర్ సూర్య కార్తీక్ ఒకటే అని తేలిపోతుంది. ఇతన్ని ఫాలో అయితే అసలు విషయం బయటపడిపోతుంది. ఎవరు చంపాలనుకుంటున్నారు? తనకు ఎవరైనా శత్రువులు ఉండుంటారా? కానీ ఆ విషయం నాకెందుకు ఫోన్ చేసి చెప్పారు? అంటే వాళ్ళు శంకర్ సూర్యకి శత్రువులై ఉంటారు. విరాట్ని అడ్డం పెట్టుకుని శంకర్ సూర్యని ఏదైనా చేయాలని ప్లాన్ చేసినట్టున్నారు. శంకర్ సూర్యకి సిటీలో కూడా శత్రువులు ఉన్నారన్నమాట. ఏదేమైనా నేను కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. విరాట్ని ఎలాగైనా కాపాడాలి.
గంట పైన 1 నిమిషం ఆలస్యమైనా శవాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. కనిపించిందక్క. రోడ్లో ఉందక్క. నువ్వు దాన్ని చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా అది నీ చేతుల నుంచి తప్పించుకున్నది. ఇప్పుడు అది మా కళ్ళ ముందే ఉంది. ఏసేమంటావక్క? దాన్ని నా చేతులతోనే చంపాలా? నా పగ తీరాలంటే అది నా చేతుల్లోనే చావాలా? మరి ఇప్పుడేం చేయమంటావక్క? దాంతో పాటు ఇంకెవరైనా ఉంటారా? ఎవరూ లేరక్క. ఒంటరిగానే రోడ్డు పక్కనుంది. అయితే దాన్ని వెంటనే గట్కేసే దగ్గర మన బంగ్లా కాడికి ఈడ్చుకునిరా. అట్నే అక్క. బరాబండి. దొరికినావే, కాలానికి దొరికినావు. చేతుల్లోనే నువ్వు చేస్తావు. ఏమైందక్క? ఎవరిని తీసుకురామని చెప్తున్నావు? రే అజయ్, ఆ మేనక మనోళ్ళకి ఒంటరిగా కంటపడినాదంట. దాని చావు దగ్గర పడే అది మనోళ్ళ కంటపడినది. దాన్ని తీర్చుకురమ్మని చెప్పినారా? దాన్ని చంపి నా పగ చల్లార్చుకోవాలా? మన టైం చాలా బాగుందక్క. ఆ కార్తికేయుడు మేనక ఇద్దరు ఒకేసారి చావబోతున్నారు. అది మా చిరకాల శత్రువు విరాట్. మా బాబాయ్కి నమ్మక ద్రోహం చేసి మమ్మల్ని చంపాలని చూసింది. ఈరోజు అది మా చేతుల్లో చిక్కుకుంది. అంతూ చూస్తాం. అంతే కదబ్బాయ్. దీన్ని పావులా వాడుకుని వచ్చింది నీ అన్నో లేక కార్తీక్ గడో మనం తెలుసుకోవచ్చు. అదిలా అంటే వచ్చినోడు మేనకను చూసి గుర్తుపడితే వాడు కార్తీక్. మామూలుగా ఉంటే నీ అన్న శంకర్ సూర్య. ఇప్పటిదాకా వచ్చినది ఎవరో తెలియకపోయినా మనలో ఎవరో ఒకరి శత్రువు చస్తాడు కదా అనుకున్నాం. కానీ వాడంతట వాడే బయటపడే టైం వచ్చినది. ఆ మేనక మన చేతికి చిక్కి ఆ చిక్కుముడినే విప్పబోతా ఉండాది. నా చేతుల్లో చావబోతూ కూడా అది నాకే సాయపడతా ఉండాది. రావే రావే మేనక.